जनार्दन आपदामपहर्तारं धातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूय भूय नमाम्यहं श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वदाने। बोलो साईनाथ महाराज की जय, बोलो साई नागेंद्र को जय, साई बाबा की जय, गुरुदेव दत्त को जय, धन्वंतरी महाराज की जय। साम्राज्यं भोज्यं स्वराज्यं वैराग्यं पारमेत्यं राज्यं महाराज्यमाधिपत्यमयं समन्तपर्याय ईस्या सार्वभौम सार्वा ईशान्ता पराब्ध पृथिव्यै समुद्रपर्यन्ताय एकराडिति तदप्येष श्लोको विहितो मरुतः परिवेष्टादो मर्तस्य वसन्गृहे आवीक्षतस्य कामप्रे विश्वे देवाः सभासदिति श्रीनारायण प्रतिगर्जन श्रीनारायण वासुदेवाय सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की वर प्रसाद सिद्धि भवंत प्रबंध गृह्णन्त दशास्तु। अभय
सच्चिदाय सर्वेश्वराय सदाशिवाय महादेवानां पतये नमो नमः भद्रजाय विद्याधनेन्द्राणां पतये नमो नमः हरिकेशाय पतये पुष्टानां पतये नमो नमः भवस्तहेत्यै जगतां पतये नमो नमः रुद्राय क्षेत्राणां पतये नमो नमः कोताय भवन्तये सायकस्कृताय वशभेधां पतये नमो नमः उत्तेक्षादाय क्रन्दये पत्नीनां पतये नमो नमः नवैतानिधापते सत्त्वधां पतये नमः समस्तहमानाय विख्यातनाख्यातनीधां पतये नमो नमः समुभाय शङ्करे तेनाधां पतये नमो नमः शङ्करैषुधमते तस्कराधां पतये नमो नमः पञ्चदेव जगन्देवस्तायोनां पतये नमो नमः वितरतवे परिधराजारण्याधां पतये नमो नमः सुरारुच्छोटिधाय भद्राविष्ठदां पतये नमो नमः अहिमच्छावक्कञ्जरद्धः प्रनन्दानां पतये नमो नमः विष्णेशने जलजलायकमन्दानां पतये नमो नमः सुमध्यमहङ्कारिभ्यश्च वो नमो नमः आगम्भावेभ्यः प्रतिभावेभ्यश्च वो नमो नमः आयुध्यक्षोभिभ्यश्च वो नमो नमः सद्भोविभ्यश्च वो नमो नमः आदीनेभ्यश्च दानेभ्यश्च वो नमो नमः वपुभ्यो जाग्रभ्यश्च वो नमो नमः सद्भोभाभ्यश्च
ఇప్పుడు పంచామృతాభిషేకం ప్రారంభమైనది. ఇప్పుడు మంగళహారతి ఉంటుంది. హారతి తీసుకుని తీర్థప్రసాదం తీసుకుని వ్యవస్థగా కూర్చున్నాం. మరియు పారాయణ చేసేవాళ్ళు పారాయణ చేయండి. ఉదయం ఒక అరగంటలో బాబా దర్శనానికి సిద్ధమవుతారు. అప్పటి నుంచి పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఉదయం 10 గంటలకు గురు పూజా కార్యక్రమం, మధ్యాహ్నం 2 గంటలకు మధ్యాహ్న హారతి అనంతరం విశేష అన్నప్రసాదం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం 6 గంటల నుండి సాయినగర్, కళ్యాణ్ నగర్, వినాయకనగర్ పునర్జు శ్రీ బాబావారి పలికి సేవ ఊరేగింపు జరుగుతుంది. రాత్రి 10 గంటలకు సేవ జరుగుతాయి. కావున భక్తులందరి పై కార్యక్రమంలో పాల్గొని శ్రీ సాయినాథి నాగేశ్వర స్వామి, భగవాన్ శ్రీ దర్శన వారి, గురు దత్తాత్రేయ స్వామి వారి, శ్రీ ధనంజయ స్వామి వారి కృపకు పాత్ర కావాలని కోరుచున్నాము. జై సాయిరామ్. మరి ఒక్క 5 నిమిషాలు ప్రసాదం నుంచి బాబా మంగళవారం చేస్తారు. वासुदेवाय सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। बोलो साई नागेंद्र को जय। बोलो साई बाबा की जय। देव दत्त को जय। ओम साई श्री साई जय जय साई। 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 साई जय जय साई। ओम साई श्री साई जय जय साई। బయట అమ్మమ్మ వస్తారు మీ దగ్గరికి వస్తాను. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ओम साई श्री साई जय जय साई। ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ओम साई श्री साई जय जय साई। ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ओम साई श्री साई जय రే కప్పులు పిల్లలు ఉన్నాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ओम साई श्री साई जय जय साई। ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ओम साई श्री साई जय जय साई। ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ओम साई श्री साई जय जय साई। ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ओम साई श्री साई जय जय साई। ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ओम साई श्री साई जय जय साई। ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ओम साई श्री साई जय जय साई। ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. కూర్చోండి కూర్చోండి దర్శనం వరకు. గురుదేవ దత్తకు సాయి గురునామి. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ బాబావారి పంచామృత అభిషేకం, నూతన వస్త్రాలంకారం, పుష్పాలంకారం పూర్తయింది. ఇప్పుడు ప్రథమ పూజానంతరం ప్రస్తుతం పూజా కార్యక్రమాలు జరుగుతాయి. శ్రీ గురుక్షేత్ర సామూహిక పారాయణ ప్రారంభమైంది. చదువుతున్నారు. పారాయణ చేసేవారు ఆలయం వచ్చి పారాయణ వర్గంలో పాల్గొస్తూ కూర్చున్నాం. ఉదయం 11 గంటలకు విశేష గురు పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం హారతి తీర్థ ప్రసాదాలు జరుగుతాయి. మధ్యాహ్నం హారతి విశేష అన్నప్రసాదం, దివ్య ప్రసాదం వితరణ కార్యక్రమం. సాయంత్రం 6 గంటల నుండి సాయినగర్, కళ్యాణ్ నగర్, వినాయకనగర్ పునర్జు శ్రీ బాబావారి పలికి సేవ ఊరేగింపు జరుగుతుంది. కార్యక్రమంలో పాల్గొని శ్రీ సాయినాథి నాగేశ్వర స్వామి, భగవాన్ శ్రీ దర్శన వారి, గురు దత్తాత్రేయ స్వామి వారి, శ్రీ ధనంజయ స్వామి వారి కృపా కటాక్షంలో పాటు కావాలని కోరుచున్నాం. జై సాయిరామ్. అందరూ చెప్పండి. అస్మాకం కుటుంబాన క్షేమ, స్థైర్య, వీర్య, విజయ, అభయ, ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య, అవి వృద్ధ్యతం, ధర్మ, అర్థ, కామ, మోక్ష, చతుర్విధ ఫల, పురుషార్థ సిద్ధ్యర్థం, అఖండ విద్య, సరస్వతి కటాక్ష సిద్ధ్యర్థం, పరీక్ష కాలే ఉత్తీర్ణత సిద్ధ్యర్థం,
ఉన్నత ఉద్యోగ వ్యాపార అభివృద్ధి సిద్ధ్యర్థం మమ జాతక రీత్యా గోచార రీత్యా ఆదిత్యాది నవగ్రహ దేవత మధ్యే స్థితా గురుగ్రహ దోష నివారణ సిద్ధ్యర్థం గురుబల ఆనుకూల్యత ఫల సిద్ధ్యర్థం మమ శరీర ఆయు ఆరోగ్య సిద్ధ్యర్థం సమర్థ గురు స్వరూపేణ దత్తాత్రేయ స్వరూప సాయినాథ దేవత ప్రీత్యర్థం గురు పౌర్ణమి పర్వదినేన సమర్థ గురు స్వరూపేణ సాయినాథ దేవత ప్రీత్యర్థం యథాశక్తి పంచామృత అభిషేక అనంతరే యథాశక్తి అష్టోత్తర పూజ అహం కారయిష్యే. ఓం నమస్కారం చేసుకోండి. ఓం శ్రీ సాయినాథాయ నమః, లక్ష్మీనారాయణాయ నమః, కృష్ణరామసుకుమారాచార్య రూపాయ నమః, శేష సాయినే నమః, వదాయు వదావాచాయ నమః, భూతభవిష్యద్వాచాయ నమః, కాలాతీతాయ నమః, కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలరూపాయ నమః, మృత్యుంజయాయ నమః, అమర్త్యాయ నమః, ధర్మాంగ ప్రేమ బుద్ధిజత్య నమః, పుత్రమిత కళాతుల్యక్షువాయ నమః, భగవాన్దేయ నమః, మార్గోదకే దౌర్బల్య భావనవాసన శేఖరాయ నమః, హృదయేతి వేదికాయ నమః, కర్మ ధ్వంజయ నమః, సుతత్వయ నమః, గుణభోగయ నమః, ఆనందభోగయ నమః, జయ నమః, దోషాక్షోభ్య నమః, అపరాధ సంశయ ముక్తియ నమః, సుందర నమః, సుందర నమః, పరమేశ్వర నమః, ఆరోగ్య నమః, దౌర్మాయ నమః, సర్వాంతరయ నమః, మనోవాదియ నమః, సర్వదుర్గాయ నమః, అసహాయ సహాయాయ నమః, అనాథ దేవదేయ నమః, సర్వభార హృదయ నమః, అగర్ మాయ పుణ్యాదు తీర్థంగావాయ నమః, విధంప్యవ సంసంసార దక్షాంత శ్రీ వెంకటేశ్వర నమః, అవదా ప్రసన్నాయ సంసార శేఖరాయ నమః, సర్వశ్వత ముఖాయ నమః, సర్వాంతరయ నమః, సర్వమంగళ కారకాయ నమః, సర్వాభీష్టవాయ నమః, సమసర్వాగ స్థాపనాయ నమః, సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః, శ్రీ సాయినాథ దేవతాభ్యో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షత పూజ సమర్పయామి. నాగానంద రూపాయ శేష రూప నమోస్తుతే సర్వరూప నమోస్తుభ్యం. నాగేశాయ నమో నమః, విష్ణుపాదాయ నమః, పాద పూజ అనంతాయ నమః, జంగే పూజ, కక్షకాయ నమః, జానీ పూజ, కర్కోటకాయ నమః, బోడు పూజ, వాసుకాయ నమః, కడి పూజ, శంఖమాన నాభి పూజ, దర్జాయ నమః, భుజ పూజ, అమ్మవారి భగవాన్ ఉదయ పూజ, ఉడిగాయ నమః, భవన పూజ, శేషాయ నమః, గండం పూజ, ఐరావత ముఖ పూజ, రక్త నేత్రేయ నమః, నేత్రే పూజ, భావన నమః, ధృ పూజ, మణిపూజ నమః, పాద పూజ, సర్వాయ నమః, సర్వాణింగాని పూజ. महाराज्यमाधिपत्यमयं समन्तपर्याय नित्या सार्वभौम सार्वा ईशा सदा प्राप्ता पृथिवी समुद्रविहिंदाय एकराजित श्रीनारायण वासुदेवाय सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. जय साई. ओम साई श्री साई जय जय साई. ओम साई श्री साई जय जय साई. ओम साई जय साई. ओम साई श्री साई जय 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 जय साई. ओम साई श्री साई పైగా కద్దు స్వామి పైగా కద్దు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. 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 అమ్మ స్వామి నించుని దండం పెట్టుకోండి దయచేసి. చాలా మంది అయిపోయారు, నించుని దండం పెట్టుకోండి.
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 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 అమ్మ బాబా పెట్టే పొట్లవి అమ్మ ఈ పొట్లు తీయండి ఓం సాయి శ్రీ బాబా పెట్టావి మనం పెట్టుకోవడం కాదు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 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 అరే కొబ్బరి ముక్కలు బయటికి వెళ్ళాలి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 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 ముడుగా అనొచ్చాడు కదా అనున్నాడు కదా
అసహాయ సహాయాయ అనానా దేవదేవ సర్వపార ప్రదేవ అగల్ మామిడి తీర్థంగా వేదప్యవ సౌదర్ణ శబ్దసి వెంకటేశ్వరాయ వద ప్రసన్నాదిగరం సాధు వెంకటేశ్వర సర్వశ్వత ముఖేన సర్వాంగేన సర్వమంగళ కార్య మా సర్వాభీశ్వరాయ నవసర్వాగ స్థావర రాసవత సద్గురు శ్రీ సాయినాథాయ నమః నాగ అనంత రూపాయ శేషరో వనవాసియ సర్వరవస్తుభ్యం నాగేంద్రాయ నమో నమః. గురు పూర్ణిమ శుభాకాంక్షలు. జై సాయిరామ్. అందరూ చెప్పండి. సాయి బ్రహ్మ, సాయి విష్ణు, సాయి దేవో మహేశ్వర, సాయి సాక్షాత్ పరబ్రహ్మ. తస్మై శ్రీ సాయినే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. తస్మై శ్రీ గురవే నమః. అందరికీ కూడా వ్యాస పౌర్ణమి శుభాకాంక్షలు. గురువులని వారందరికీ కూడా మనం మొక్కుకునే రోజు. సమర్థ సద్గురువు. గురువు అంటేనే గొప్పవాడు. గురువుల్లో గొప్పవాడు సమర్థ సద్గురువు. ఆయన అంశంతో ఉన్న ఆయనే మళ్ళీ పుట్టపర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. అలాగే మనకు చదువులు చెప్పిన గురువులు, మనకు ఏదైనా చక్రాంకితాలు చేసి మంత్ర ఉపదేశం చేసిన గురువులు, వారందరికీ కూడా ఈ గురు పౌర్ణమికి మనం ఇక్కడి నుంచి వాళ్ళకి నమస్కారాలు పంపిద్దాం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి, శ్రీ శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్కి, సమస్త గురుదేవులకు. సదా నింబ వృక్షస్య తస్యాది మూలే భవద్భావబుద్ధ్యా సపర్యాది సేవాం నృణాం కుర్వతాం భక్తి ముక్తి ప్రదం తం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. దివ్యమంగళం క్షేత్రవాసాయ దివ్యమంగళం మామకాభీష్టదాయ మహితమంగళం మామకాభీష్టదాయ మహితమంగళం లోకనాథాయ సాయ దివ్యమంగళం భక్తలోక సంరక్షకాయ దివ్యమంగళం నాగలోక సృత్యాయ నవ్యమంగళం నాగలోక సృత్యాయ నవ్యమంగళం స్వామి సాయినాథాయ దివ్యమంగళం క్షేత్రవాసాయ దివ్యమంగళం భక్త బృందవందితాయ బ్రహ్మస్వరూపాయ భక్తి మార్గబోధకాయ పూజ్యమంగళం సత్యతత్వబోధకాయ సాధువేకాయ మంగళప్రదాయకాయ దివ్యమంగళం దివ్యమంగళం దివ్యమంగళం. సమస్త గురుదేవులకు మంగళహారతి. సాయినగర్ నివాసాయ సకలాభీష్టప్రదాయక దీనజనరక్షకాయ సాయినాగేంద్రాయ మంగళం. ఆర్తజన బాంధవాయ దత్తావతారమూర్తయే కరుణాంతరంగాయ సాయినాథాయ మంగళం. నిరాడంబర రూపాయ నిత్యపూజ నివాసిని సర్వాభీష్టప్రదాయ సాయినాథాయ మంగళం. సర్వ ఔషధ రూపాయ సకలాభీష్టప్రదాయినే సమస్త దేవ రూపాయ ధన్వంతరియే మంగళం. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. శ్రీ సాయి జయ సాయి జయ జయ సాయి. సాయి రామ్ సాయి రామ్ జయ జయ సాయి రామ్. సాయి రామ్ సాయి రామ్ జై షిరిడి సాయి రామ్. సాయి రామ్ సాయి రామ్ జయ జయ సాయి రామ్.
साई राम जय शिरडी साई राम। श्री समर्थ सद्गुरु साईनाथ महाराज की। साई जय जय साई। ओम साई श्री 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 साई जय जय साई। अरे अफसर ओम साई श्री साई जय साई श्री साई जय जय साई। ओम 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 साई श्री साई जय जय साई। सद्गुरु साईनाथ महाराज की जय। विष्णुवे नमः, मुद्राय नमः, ज्योतिर्मय नमः, वामनाय नमः, श्रीराय नमः, ऋषिकेशाय नमः, पद्मनाभाय नमः, दामोदराय नमः, सुनीताय नमः, वासुदेवाय नमः, प्रद्युम्नाय नमः, अनिरुद्धाय नमः, पुरुषोत्तमाय नमः, लौक्याय नमः, अच्युताय नमः, सर्वजाय नमः, कृष्णपरब्रह्मणे नमो नमः। नानाविध परिमళपत्रपुष्पाक्षरपूजां समर्पयामि, नमस्करोमि। साईनाथ महाराज की। ओम साई श्री साई जय जय साई। 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 आजा बोलो धन्वंतरी महाराज की जय। साईनाथ महाराज की श्री साईनाथ देवताभ्य देवताभि शब्दम स्वच्छतेन पवित्रेण सोऽसोऽयस्य शतमानं भवति शतान्नाय सेवेन्द्रिये प्रतिष्ठति दीर्घमायुरस्य
జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ మాకు ముట్టుకోకూడదు చెప్పండి అమ్మా ముట్టుకోకూడదని ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ముట్టుకోకూడదు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం దత్తాత్రేయ అవతారంగా శ్రీ బాబావారు మనకు ఉన్నారు కాబట్టి గత 35 ఏళ్లుగా శ్రీ బాబావారిని ఈ సంవత్సరం 35వ సంవత్సరం వచ్చే సంవత్సరం 36వ సంవత్సరం అంటే తృతీయ పురుషుడు అన్నమాట. అందుకు కూడా 35 సంవత్సరాలు బట్టి బాబా ఆరాధిస్తున్నారు. అందరూ కూడా మనసారా మీ మనసులో కోరిక దండం పెట్టుకోవాలి. వచ్చే గురువారం కల్లా మీకు అరుగులన్నీ అయిపోవాలి, సంకల్పాలన్నీ సిద్ధించాలి. దండం పెట్టుకోవాలి. నమస్కారం చేసుకోండి, మీ గోత్రం పేరు నమస్కారం చేసుకోండి. చెప్పండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అవి వృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పుర పురుషార్థ సిద్ధ్యర్థం అఖండ విద్య సరస్వతి కటాక్ష సిద్ధ్యర్థం పరీక్షకాలే ఉత్తీర్ణత సిద్ధ్యర్థం చెయ్యి వేయండి అందరూ. ఉత్తీర్ణత సిద్ధ్యర్థం ఉన్నత ఉద్యోగ వ్యాపార అభివృద్ధి సిద్ధ్యర్థం మమ జాతక రీత్యా గోచార రీత్యా ఆదిత్యాది నవగ్రహ దేవత మధ్యే స్థిత గురుగ్రహ దోష నివారణ సిద్ధ్యర్థం గురుబల ఆనుకూల్యత ఫల సిద్ధ్యర్థం మమ శరీర ఆయు ఆరోగ్య సిద్ధ్యర్థం సమర్థ గురు స్వరూపేణ దత్తాత్రేయ స్వరూప సాయినాథ్ పూజ అహం వారయిష్యే. నమస్కారం చేసుకోండి. నాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః సంఘర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనుష్టాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షయాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరే నమః శ్రీ బ్రహ్మణే నమో నమః సత్య సామ్రాజ్యం భవచంద్రాజ్యం వైరాజ్యం పారమేశ్వర రాజ్యం మహారాజ్యం ఆదిత్యమయం సౌందర్యాయ విద్యా సార్వభౌమ సార్వారిజా దురావరణం శ్రీనారాయణ వాసుదేవాయ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की बोलो साईनाथ गेंदे को बोलो साई बाबा की गुरुदेव दत्त को ओम साई श्री साई जय जय साई ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ओम साई श्री साई जय जय साई ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజనం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరి వర్ణని నిత్యం పద్మాలయాం దేవి సామాం పాతు సరస్వతి. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. సిద్ధయోగి చెప్పినదంతా శ్రద్ధగా వింటున్న నామధారకుడు స్వామి శ్రీపాద వల్లభులు కృష్ణానదిలో అంతరార్థమై వేరొక చోట మరొక అవతారం ఎత్తారని చెప్పారు కదా. అటువంటప్పుడు ఆయన గుప్త రూపంలో కురువపురములో ఉన్నారని ఇప్పటికీ అక్కడ తమను ప్రార్థించిన భక్తులను రక్షిస్తున్నారని కూడా చెప్పారు. అదెలా సాధ్యమో అని అడిగాడు. నాయన
శ్రీపాద వల్లభ స్వామి సాక్షాత్ భగవంతుడే. భగవంతుని మహిమకు అంతులేదు. ఆయన ఏమైనా చేయగల సమర్థుడు. మొదట ఒక్కడగా ఉన్న ఆయన తర్వాత త్రిమూర్తుల రూపం ధరించి వేరువేరు కార్యాలు చేయడం లేదా? శ్రీపాదులు ఆ త్రిమూర్తుల స్వరూపమే. ఆయన మహిమను అసంభవం అన్నది లేదు. ఆయన అంతరార్థమయ్యాక కూడా ఆ క్షేత్రంలో తమను ఆశ్రయించిన భక్తులను రక్షిస్తున్నారని తెలిపే దివ్య లీలనొకదానని చెబుతాను విను. కాశ్యపస్య గోత్రీకుడైన వల్లభేషుడనే బ్రాహ్మణుడు వాణిజ్యం చేసుకుని జీవిస్తుండేవాడు. అతని కుటుంబము చాలా పెద్దది. కురూపురములో అంతరితుడైన శ్రీపాదస్వామి తమను సేవించిన భక్తులను రక్షిస్తూ సూక్ష్మ రూపంలో ఆ క్షేత్రంలో ఉన్నారని విని అతడు స్వామికి భక్తుడయ్యాడు. అతడు ప్రతి సంవత్సరము నియమముగా ఒక్కసారైనా కురూపురము దర్శించి స్వామిని సేవిస్తుండేవాడు. ఒకనాడు అతడు స్వామిని స్మరించి తనకు వ్యాపారంలో మంచి లాభం వస్తే స్వామి దర్శనానికి కురూపురము వెళ్ళి అక్కడ ఆయన ప్రీతి కొరకు 1000 మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేస్తానని మొక్కుకున్నాడు. అప్పటి నుండి అతడు స్వామిని స్మరించి ఏ పట్టణానికి వెళ్ళినా అక్కడ స్వామి దయ వలన అతడు ఆశించిన కంటే ఎన్నో రెట్లుగా లాభం రాసాగింది. అందువలన అతని భక్తి విశ్వాసాలు మరింత దృఢమైనాయి. అతడు తనకొచ్చిన లాభాన్ని ఎంతో సంతోషించి తన మొక్కు చెల్లించడానికి కావలసినంత డబ్బు మూట కట్టుకొని కురుపురానికి బయలుదేరాడు. 4 దొంగలు అతని వద్ద ఎట్లో డబ్బు ఉందని పసిగట్టి యాత్రికుల వేషములు ధరించి అతనికి తోడై తాము కూడా ప్రతి సంవత్సరము కురుపుర యాత్ర చేస్తుంటామని చెప్పి అతనికి ఎంతో ఆదరంగా ప్రవర్తించి అతన్ని నమ్మించారు. ఇలా 2-3 రోజులు ప్రయాణం చేసి వాళ్ళంతా ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి చేరగానే ఆ దొంగలు అతనిపై పడి అతని తల నరికి అతని వద్దనున్న ధనం అపహరించారు. తరువాత ఆ సంగతి ఎవరికీ తెలియకుండా చేయాలని తలచి ఆ దేహాన్ని దహనం చేయడానికి సిద్ధమయ్యారు. వల్లభేశుడు మరణించే ముందు చివరి క్షణంలో శ్రీపాద వల్లభ అని కేక పెట్టాడు. అందువలన భక్తరక్షుడైన శ్రీపాద వల్లభులు జడలు, భస్మము, త్రిశూలము ధరించిన యతి రూపంలో ఆ దొంగలకు ప్రత్యక్షమై త్రిశూలముతో వాళ్లను పొడిచి చంపాడు. అప్పుడు ఆ దొంగలలో ఒకడు ఆయన పాదాలపై పడి, ప్రభు, నేను దుష్టబుద్ధితో ఈ బ్రాహ్మణుని వెంబడించలేదు. నేను తెలియక వీరిలో దారిలో కలిశాను. నిజానికి నేనెప్పుడు దొంగతనం చేసి ఎరగను. సర్వసాక్షి అయిన మీరు అంతర్దృష్టితో గమనిస్తే మీకే తెలుస్తుంది. స్వామి, నన్ను క్షమించి విడిచిపెట్టవలసినది అని ఆయనను శరణు వేడాడు. స్వామి అతనికి అభయం ఇచ్చి కొంచెం విభూతి ప్రసాదించి వానిని వల్లభేశుని శరీరంపై చల్లి తెగిపడి ఉన్న తలను మొండానికి అతికించమని ఆదేశించారు. అతడలా అతికిస్తుండగానే శ్రీపాద స్వామి వల్లభేశుని శిరస్సుపై తమ అమృత దృష్టిని సారించి మరుక్షణమే అంతరార్థమయ్యారు. వల్లభేశుడు తిరిగి బతికాడు. అతనికి పూర్తి సృహ వచ్చేసరికి సూర్యోదయం అయ్యింది. అతని ప్రక్కన ఉన్న ఒక వ్యక్తి మాత్రమే ఉన్నాడు. వల్లభేశునికి అంతకుముందు జరిగినది ఏమీ గుర్తులేదు. అందువలన అక్కడ చచ్చిపడి ఉన్న దొంగలను చూచి ఆశ్చర్యపడి, వీళ్ళందరూ ఎలా మరణించారు? నేనొక్కడినే ఎలా వచ్చాను? ఇంత జరిగినా నన్ను ఒక్కడివే ఇంకా ఇక్కడే ఉన్నావేమిటి అని అడిగాడు. అప్పుడు అతడు, అయ్యా, ఇప్పుడు ఒక అద్భుతమైన దైవలీల జరిగింది. మన మనసును సవరించి వచ్చిన వారు మనల్ని అవసరించి వచ్చిన వారు దొంగలే కానీ యాత్రికులు కారు. వారు నిన్ను చంపి నీ ధనం అపహరించారు. ఇంతలో ఒక తపస్వి వచ్చి ఈ దొంగలను చంపి నిన్ను బ్రతికించారు. నీవుకు నన్ను కాపలాగా ఉంచి ఆయన అంతరార్థమయ్యాడు. ఆ మునీశ్వరుడెవరో కానీ సాక్షాత్ పరమశివునిలా ఉన్నారు అని చెప్పాడు. ఆ మునీశ్వరుడు సాక్షాత్ శ్రీపాద వల్లభులే అని తెలుసుకొని భగవంతుడైన అతని దర్శనము తనకు లభించినందుకు వల్లభేశుడు పరితపించాడు. అతడు వెంటనే అమితోత్సాహంతో ఆ ధనము తీసుకొని కురుపురం చేరాడు. అక్కడ శ్రీపాదుని పాదుకలను
సకలోపచారాలతో పూజించి ముందు తాను అనుకున్నట్టు 1000 మందికి కాక 4000 మంది బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో వారందరినీ సత్కరించి సంతోషపెట్టాడు. ఈ విధముగా శ్రీపాద స్వామి కురుపురములో అదృశ్యంగా ఉంటూ ఇలాంటి లీలలెన్నో చేశారు, నేస్తున్నారు. అయినప్పటికీ ఆయన శ్రీ నృసింహ సరస్వతి అనే యతిగా వేరొక చోట అవతారం ఎత్తి లోకోద్ధారణ చేశారు. భక్తులు ఎక్కడున్నప్పటికీ శ్రీపాద స్మరణ చేస్తే చాలు, వారికి స్వామి అభీష్టాలనిచ్చి రక్షిస్తాడు. అట్టి స్మరణకు అనుగుణ్యమైన నామము తరతరాలుగా ఇలా ఉన్నది అన్నారు సిద్ధముని. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర చింతన దిగంబర శ్రీ దత్తాత్రేయ గురవే నమః. శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యే నమః. శ్రీ గురుచరిత్ర పారాయణ సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి. शिरिडीवासा साई प्रभो जगतिकी मूलं नीवे प्रभो दत्त दिगंबरावतारं నీలో సృష్టి వ్యవహారం. పశుపక్షులను ప్రేమించి ప్రేమతో సాయి లాలించి జీవులపైన మమకారం చిత్రమయా నీ వ్యవహారం. 11 నీ వచనాలు బాబా మా కవి వేదాలు శరణని వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి. షిరిడీవాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం. నిత్యము నీలా పఠనం భక్తితో చేయండి ధ్యానం లభించును ముక్తికి మార్గం. బాబా కాల్చిన ధుని ఊది నివారించును అది వ్యాధి. సమాధి నుండి శ్రీ సాయి భక్తులను కాపాడేను. ఈ శ్రీనివాస సాయి ప్రభో గగకి నీలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం. నీవు రామునిగా బల్వంతుకు శ్రీదత్తునిగా నీ మూర్ఖునకు మారుతిగా చిదంబరకు శ్రీ గణపతిగా మార్తాండానకు కండోబాగా గణాకు సత్య దేవునిగా నరసింహస్వామి జోషికి దర్శనమిచ్చిన శ్రీ సాయి. శ్రీనివాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం. మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి. సత్సంగములు చేయండి సాయి స్వప్నము పొందండి. భేదభావము మానండి సాయే మన సద్గురువండి. శ్రీనివాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం. నిదాసులా దీవించు ప్రేమతో సాయి లాలించు మానమస్సెని మందిరము మా భజనల నీకు నైవేద్యం. షిరిడీవాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం
నీలో సృష్టి వ్యవహారం, నీలో సృష్టి వ్యవహారం.